విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో భారీ టీడీఆర్ కుంభకోణాలు బయటకు వస్తూ ఉన్నాయి. రోజుకొక కుంభకోణం వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు కాజేయటం కోసం రాష్ట్రంలో ఉండి వైసీపీ ప్రధాన నాయకత్వం కుట్ర పన్నింది. అందులో భాగంగానే ఇటీవల జోగి జగన్నాథ దేవర వర్మ అనేటువంటి ఆయనకి 208 కోట్ల రూపాయలు టీడీఆర్లు మంజూరు చేశారు. ఇది ఒక పెద్ద కథ. 10 ఏళ్ల క్రితం మధురవాడలో జాతీయ రహదారి రేవలపాలెం మీదుగా నవోదయ స్కూల్కి వైపు వేశారు. 10 ఏళ్ల క్రితం రోడ్డు వేస్తే ఆ రోడ్లో నాకు భూమి పోయిందని సెప్టెంబర్ నెలలో ఈ వర్మ అనేటువంటి ఆయన ఆగమేఘాల మీద వచ్చి మున్సిపల్ కార్పొరేషన్కి నాకు టీడీఆర్లు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 16వ తారీఖున దరఖాస్తు చేసుకుంటే 2 రోజుల్లోనే ఆగమేఘాల మీద ఆయనకి 100 కోట్ల రూపాయలు విలువ చేసే టీడీఆర్లు మున్సిపల్ కార్పొరేషను ఇచ్చేసింది. ఈ కథ చూడండి ఎంత విచిత్రంగా ఉండదు. మరలా వెంటనే కాదు నాకు ఎక్కువ అమౌంట్ రావాలి, నేను భూమి విలువ తక్కువ రేటుగా నేను చూపించడం జరిగింది, పొరపాటు పడింది, అందువలన మరొక 86 కోట్ల రూపాయలు విలువ కలిగిన టీడీఆర్లు నాకు జీవీఎంసీ నుంచి రావాల్సి వచ్చింది. మరో దరఖాస్తు పెట్టారు. నెల రోజులు తిరగక ముందే మరొక 86 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం 206 కోట్ల రూపాయలు ఆయన దారదత్తం చేశారు. ఆయన ఏం చేశాడు? అదే రోజు మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి అదే రోజు సాయి కృష్ణారెడ్డి అనేటటువంటి ఆయనకి ఈ 206 కోట్ల రూపాయలు విలువ చేసే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనేటువంటివి ఆయనకి బదలాయిస్తూ రిజిస్ట్రేషన్ కూడా చేసేసారండి. ఈ వర్మకి ఇవ్వాలని విజయవాడలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆగమేఘాల మీద ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఉండేటటువంటి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పించేశారండి. ఎవరి సొమ్మంది? 206 కోట్ల రూపాయలు, కోటి రూపాయలు, 2 కోట్లు కూడా కాదు, ఆగమేఘాల మీద ఇచ్చేశారు. ఇప్పుడు మరొక ఆయన రంగంలోకి వచ్చేసారు. ఆయన ఏంటంటే సీతమ్మదారు దగ్గర బిలాల్ కాలనీ అనేటువంటి మురికివాడు ఉంది. ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పేదలు, ఆ పేదలు ఉండేటటువంటి భూమి నాది, అందువల్ల మాకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారుగా 350 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలి ఆయన దరఖాస్తు చేసుకున్నారో లేదో మున్సిపల్ కార్పొరేషన్కి విజయవాడ నుంచి వైసీపీ నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఆగమేఘాల మీద సర్వే చేశారు, మొత్తం టీడీఆర్లు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. అందులో చిన్న సమస్య ఎదురైంది. ఇది ఆ యొక్క మురికివాడని మున్సిపల్ కార్పొరేషన్ నోటిఫై చేయలేదు కాబట్టి మొన్న మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి అందులో ఈ యొక్క ఎజెండా పెట్టి ఈ బిలాల్ కాలనీ మురికివాడిగా మేము నోటిఫై చేస్తున్నామని ఎజెండా పెట్టి వాళ్ళు 65 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు, చేతులు ఎత్తి ఆమోదింపు చేసుకున్నారు. మరి నగరంలో ఇంకొక 400 మురికివాడలు ఉన్నాయి, వాటిని నోటిఫై చేయాల్సిన అవసరం లేదా? చేయలేదు. వీళ్ళకి టీడీఆర్లు ఇవ్వాల్సింది కాబట్టి ఒక టెక్నికల్ సమస్య వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమోదింపు చేసుకొని ఆయన 365 కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇది ఎలా ఉంటే మరొక ఆయన లేచాడండి. పెద్దవాళ్ళ దగ్గర కొన్ని 100 సంవత్సరాల నుంచి పెద్దజాలారిపేట ఉందండి. ఆ భూమి మాది, ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయటం కుదరదు కాబట్టి ఆ భూమికి నష్టపరిహారంగా మున్సిపల్ కార్పొరేషన్ 2000 కోట్ల రూపాయలు మాకు టీడీఆర్లు ఇవ్వాలి అని ఆయన దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు ఆగమేఘాల మీద సర్వే చేసిందండి. మున్సిపల్ కార్పొరేషన్ సర్వే చేసి అన్నీ సిద్ధం చేసింది 2000 కోట్ల రూపాయలు టీడీఆర్లు ఇవ్వడానికి. ఇది ఎలా ఉంటే ఈ నగరంలో మొన్నటిదాకా ఇన్ఛార్జిగా ఉన్నారు పెద్ద బడా నాయకుడు వైసీపీకి సంబంధించినటువంటి ఆయన సర్క్యూట్ హౌస్ దగ్గర దస్పల్లా భూములకి చక్రం తిప్పేశాడు. ప్రభుత్వ భూములన్నింటినీ ప్రైవేట్గా మార్చేశాడు రికార్డులన్నీ. ఇప్పుడు ప్రభుత్వ రోడ్డు ఉంది కొండ మీదుగా, ఆ ప్రభుత్వ రోడ్డుని ప్రైవేట్ రోడ్డుగా మార్చేసి ఆ రోడ్డు ప్రైవేట్ రోడ్డుగా మార్చి ఇప్పుడు ఆ భూమి మాది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు ఉంది కాబట్టి మాకు 360 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా టీడీఆర్లు ఇవ్వమనంటే దాన్ని సర్వే చేసి ఈరోజు వాళ్ళకి సిద్ధం చేశారంటే. మరొక ఆయన మధురవాడలో మా భూమి పార్కుకు పోయింది,
అందువల్ల మాకు 200 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, 200 కోట్ల రూపాయలు టీడీఆర్ ఇవ్వమని ఆయన దరఖాస్తు చేసుకున్నారు. మరొక ఆయన ఈ నగరంలో పెద్ద ప్రజాప్రతినిధి, సిరిపురం జంక్షన్లో ఒక బాప్టిస్ట్ చర్చ్ ఉంది, కన్వెన్షనల్ బాప్టిస్ట్ చర్చి. ఆ భూమికి సంబంధించినటువంటి రోడ్డు వెడల్పులో పోబోతుంది, ఇప్పుడు కాదు భవిష్యత్తులో పోబోతుంది. అందువలన మాకు 63 కోట్ల రూపాయలు టీడీఆర్ ఇవ్వమని ఆయన పెట్టింది. ఆయన టీడీఆర్లో 63 కోట్లు ఇచ్చేశారండి ఆ చర్చి సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళని. ఆ భూమికి ఎప్పుడు పోయింది? 2 ఏళ్ల క్రితం వాళ్ళు తీసేసుకున్నారు. కానీ ఈరోజు కూడా భూమి విస్తరణ జరగలేదు. అంటే వైసీపీలో ఉండేవాళ్ళు మొత్తం ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములుగా మార్చేస్తున్నారు, ప్రభుత్వ రోడ్లను ప్రైవేట్ రోడ్లుగా మార్చేస్తున్నారు. భూముల్లో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రోడ్డు వేస్తే ఇప్పుడు వచ్చి మా భూములు పోని అని తప్పుడు రికార్డులు సృష్టించి వందల వేల కోట్ల రూపాయలు ఈరోజు టీడీఆర్ ముసుగులో కాజేస్తున్నారు. టీడీఆర్లు అంటే మనందరికీ తెలుసు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు వెడల్పులు కానీ లేకపోతే ప్రజా ప్రయోజనాలకు ఏమన్నా భూమిని సేకరించినప్పుడు ఆ ప్రైవేట్ యజమానికి ఎంత భూమి అయితే మున్సిపల్ కార్పొరేషన్కి దఖలా పడుతుందో ఆ మేరకు ఆ రోజున్నటువంటి రేటు ప్రకారం 4 రెట్లు అదనంగా వేసి ఈ టీడీఆర్లు ఇస్తుంది. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు ఉండవు కాబట్టి ఈ టీడీఆర్ పత్రాలు ఇస్తే ఆ టీడీఆర్ పత్రాలు కలిగిన యజమాని వాటిని బిల్డర్లకి అమ్మేసుకొని 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు అదనంగా వేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ విధంగా మొత్తం టీడీఆర్ల ముసుగులో వేల కోట్ల రూపాయలు వైసీపీ పాలకవర్గం హోల్సేల్గా టోకుగా కొట్టేస్తున్నారండి. ఆగమేక రాత్రులకు రాత్రే విజయవాడ నుంచి ఆదేశాలు వచ్చేస్తున్నాయి, రాత్రికి రాత్రులే సర్వేలు జరిగిపోతున్నాయి, రాత్రులకే మొత్తం రికార్డులు మారిపోతున్నాయి, రాత్రులకే టీడీఆర్లు సిద్ధం చేసేస్తున్నారు. టీడీఆర్లు సిద్ధం చేయకపోతే అధికారుల మీద మెడ మీద కత్తి పెట్టి బెదిరించి ఆ విధంగా చేస్తున్నారండి. ఇది టోకుగా వాళ్ళు చేస్తుంటే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేటటువంటి పాలకవర్గం వీళ్ళు రిటైల్గా వాళ్ళు రకరకాలైనటువంటి అక్రమాలకు వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం టోకు రిటైల్ ఈ విధంగా కలిసి మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తుల్ని మున్సిపల్ ఖజానాని కొల్లగొట్టేస్తున్నారు. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత జరిపించాలని సిపిఎం పార్టీ కార్పొరేటర్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.